ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమైంది. ఎన్నికల సిబ్బందికి ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2877 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆర్డీఓ వెంకటరెడ్డి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర నుంచి కూడా పూర్తిగా సామాగ్రి తీసుకొని ఎంప్లాయీస్ అందరూ కూడా తమ పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా కూడా కొన్ని చోట్ల ఇంకా చాలా మంది దాదాపు 10 నుంచి 15 మంది సిబ్బంది రాలేదని చెప్పేసి కొంత చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఈ రోజు సాయంత్రం నుంచి దాదాపుగా 4 గంటల ప్రాంతం నుంచి కూడా పూర్తిగా పోలింగ్ కేంద్రాలకు బస్సులన్నీ కూడా తరలి వెళ్తున్నాయని చెప్పేసి మనకి ఆర్డీఓ జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి కూడా చెప్తాను పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కేటాయించినటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలు దాదాపుగా చేవెళ్ల సంబంధించి దాదాపుగా 2800 పైగా కూడా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాదాపుగా రాయనగర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ రాయనగర్ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉన్నాం. దాదాపు ఇక్కడ 500 పైగా కూడా పోలింగ్ కేంద్రాలు అయితే మనకు ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం అయితే సిబ్బంది అంతా కూడా ఎటువంటి సమస్యలు లేకుండా కూడా పూర్తిగా తమకు కేటాయించినటువంటి సామాగ్రిని తీసుకొని పూర్తిగా పోలింగ్ కేంద్రాలు తరలివేందుకు సిద్ధం చేస్తున్నారు. లంచ్ తర్వాత పూర్తిగా కూడా తమ రూట్ బస్సుల్లో ఇవన్నీ కూడా మూవ్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు ఇక్కడ ఏసీపీ గారు జిల్లా స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనం చూసాము చాలా గందరగోళంగా ఉంది. పోస్టల్ బ్యాలెట్స్ కొన్ని ఓట్లు మిస్ అయిపోయాయి. సో ప్రస్తుతం ఒకటే అంటే చేవెళ్లకు సంబంధించి ఒకటే కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సో మీ సిబ్బందికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయా? ఇప్పటివరకు అయితే ఏర్పాట్లు బాగా జరిగాయండి. బ్రహ్మాండంగా జరిగాయి ఏర్పాట్లు. ఎవరికి ఎలాంటి కాంప్లైంట్స్ లేవు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు వచ్చిన దగ్గర నుంచి మీకు ఎలాంటి పోస్టల్ బ్యాలెట్స్ అయినా కానీ ఇలాంటి ఇప్పటివరకు కంప్లైంట్ ఏం రాలేదు. వీళ్ళకు ఇప్పుడు 1 అవర్ 1/2 అవర్లో ఇక్కడ నుంచి వీళ్ళకి డిస్పాచ్ కూడా అయిపోతారు. కాబట్టి కొంచెం ఓపీ వాళ్ళు కొంచెం తక్కువ మంది, ఒక 5% అటెండ్ కాలేదు. వాళ్ళకి రిజర్వ్ ఉన్న వాళ్ళని అలాట్ చేస్తున్నారండి. సో ఎలా ఉంది మొత్తంగా రాజేంద్ర పోలింగ్ కేంద్రాలు? మొత్తం రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి 543 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ 543 పోలింగ్ కేంద్రాలు కూడా 49 సెక్టార్లుగా డివైడ్ చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బందికి సంబంధించి మనకి 110% పోలింగ్ సిబ్బంది అవైలబుల్ ఉన్నది. మొత్తం పోలింగ్ సిబ్బంది కూడా 90% రిపోర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ రిజర్వ్ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది విషయంలో ఎలాంటి కొరత లేదు. అలాగే మెటీరియల్ 11 గంటల వరకే పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా అందజేయడం జరిగింది. 11:30కు మొదటి బస్సు ప్రయాణానికి సిద్ధంగా ఉంది. మొత్తం మెటీరియల్ అంతా కూడా మనం 2 గంటల లోపు ఆల్ పోలింగ్ పార్టీస్ కూడా మనం డిస్పాచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఏర్పాట్ల విషయంలో మీరంతా చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కానీ కౌంటర్స్ విషయంలో కానీ పోలింగ్ కేంద్రము వచ్చిన సిబ్బంది విషయంలో కానీ వారికి కావాల్సిన భోజన వసతి విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ వాళ్ళకి ఏదైతే ఫస్ట్ ఎయిడ్ ఏదైతే మెడికల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా క్రౌడ్ లేకుండా వారికి కేటాయించిన సీట్లలో వారు కూర్చునే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కేటాయించిన సీట్లలో వారు కూర్చొని వారికి ఇచ్చిన మెటీరియల్ అంతా కూడా స్పష్టంగా వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఏర్పాట్లను కొనసాగించడం జరుగుతుంది. డిస్పాచ్ కూడా ప్రారంభం స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా చూసాం, చాలా మంది స్టాఫ్ చివరి మూమెంట్లో రాలేము అని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా అలానే కనిపిస్తుంది. వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎన్నికల నియమావళి ప్రకారం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారము చట్ట ప్రకారము ఎవరైతే రిపోర్ట్ చేయని ఎడల ఉద్యోగం చేయని ఎడల ఏదైతే కేటాయించిన పోలింగ్ కేంద్రానికి రిపోర్ట్ చేయడానికి రాని ఎడల వారి మీద డిసిప్లినరీ యాక్షన్ ఎన్నికల నియమావళి ప్రకారం ఉంటుంది. దానికి గాను మనకి ఎక్కడైతే రిజర్వ్ అవైలబిలిటీ ఉన్నదో వారందరినీ కూడా అలాట్మెంట్ చేసి పోలింగ్ సిబ్బందిని మనము ఇమీడియట్ డిస్పాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సిబ్బంది విషయంలో కూడా ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదండి. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు వీవీప్యాట్లకు సంబంధించి ఇబ్బంది అయితే ఎన్ని అడిషనల్గా పెట్టుకున్నారు ఇక్కడ మనకి రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ముఖ్యంగా మొత్తము BU, CU అండ్ వీవీప్యాట్ సంబంధించి BU-CUలు 125% అవైలబిలిటీ ఉంది. అట్లాగే వీవీప్యాట్ సంబంధించి 139% అవైలబిలిటీ ఉంది. అంటే యాక్చువల్గా 125, 140 ఉండాలి. మనకు 1%, 124, 139 ఉంది. నాకు తెలిసి 100% మోర్ దెన్ 125% ఉంది. కాబట్టి మనకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు పోలింగ్, ముఖ్యంగా EVMs విషయంలో కూడా.
మొత్తం మీద సాయంత్రం పూర్తిగా కూడా స్టాఫ్ అందరూ కూడా చేరుకున్న తర్వాత రేపు మార్నింగ్ 5:30 టైంలో కూడా మాక్ పోలింగ్ నిర్వహిస్తాము. పోలింగ్ ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తిగా అన్ని ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, అలాగే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళకి, అలాగే పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పేసి గతంలో అసెంబ్లీలో ఎదురైనటువంటి సమస్యలు నేను కూడా ఈసారి పునరావృతం కాకుండా కూడా ప్రతిష్ట ఏర్పాటు చేశామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, పోలింగ్ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు